సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో కౌంటింగ్ జరిగేటప్పుడు ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు పోలీసులు. ఎన్నికల్లో గొడవలు జరగడంతో ఎడవలి, పోతవరం గ్రామాలను సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు కూడా సహకరించాలని కోరారు. కుర్రోళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు. వాళ్ళు గ్రామాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో 144 సెక్షన్ ఉంది. నలుగురు కన్నా ఎక్కువ గుంపులుగా తిరగటం అనేది కూడా ఎక్కడ చేయకూడదు. ఈ కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ఉంది కదా అని కౌంటింగ్ సెంటర్ ఎక్కడ ఉందో JNTU నర్సరావుపేట దగ్గరికి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు 144 సెక్షన్ ఉందని వాళ్ళు అలౌ చేయరు. కాబట్టి ఇక్కడ విలేజ్లో కూడా మీరు గ్రూపులుగా ఉండి రోడ్ల మీద అట్లా ఉండకుండా కౌంటింగ్ రోజు కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి మీకు న్యూస్లో మీరు చూసి ఎంజాయ్ చేయండి. అంతేగాని బయటకు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళని రెచ్చగొట్టడం అది చేయమాకండి. అట్లాగే ఊరి నుంచి వస్తారు, కుర్రోళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు. వాళ్ళు పొరపాటుగా వాళ్ళు వెళ్ళేసి తాగిన వాళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళి ఏదన్నా గొడవ జరగటం ఉంటుంది. మీరు కంట్రోల్ చేసి మీ ఇంట్లో లేడీసు లేదా మీరు కంట్రోల్ చేసి వాళ్ళని వెళ్ళనీయకుండా చేయండి. ఒకసారి కేసులో ఇరుక్కున్నారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ కేసుల్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఎలక్షన్ కేసుల్లో ఉన్నారో అందరికీ రౌడీ షీట్లు ఓపెన్ చేయమన్నారు. పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ అయినా కూడా గొడవలు చేసి గొడవల్లో ఉంటే కనుక రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఇంక వాళ్ళు పోలీస్ స్టేషన్కి పరిమితం అయిపోతారు. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి కూర్చోవాలా. బైండ్ ఓవర్ చేస్తే MRO గారి దగ్గర వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తే 2 లక్షలు, మళ్ళీ గొడవల్లోకి వెళ్తే 2 లక్షలు వాళ్ళు కట్టించుకుంటారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఇవన్నీ తిరిగి ఇబ్బంది పడతారు. కుర్రోళ్ళు కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేశంగా ఉంటారో వాళ్ళని కూడా మీరు నచ్చి చెప్పి ఎక్కడా కూడా గొడవల్లోకి వెళ్ళకుండా అందరూ సహకరించాలా. ఎటువంటి బాణసంచా కానీ ఏం కాల్చడం అనేది ఉండదు, ర్యాలీలు చేయటం ఉండదు, ఊరేగింపులు ఉండవు, మీటింగులు పెట్టుకోవటం ఉండవు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి అంతా ప్రశాంతంగా జరిగేట్టు ఎలక్షన్ రోజు ఎట్లా చేశారో ఇప్పుడు కూడా కౌంటింగ్ కూడా అట్లాగే ప్రశాంతంగా జరిగేట్టు చూడాలని చెప్పి పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకున్నాను. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గ్రామాల్లో అన్ని కాన్స్టిట్యూన్సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.